హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి థంబ్నెయిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది కదండి మీకు. అదేనండి, ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో నేను చేసి చూపించబోతున్నానండి. నేను అందుకోసం 1 కేజీ వరకు చేపలు తీసుకొని శుభ్రంగా కల్లుప్పు పెరుగు వేసి కడుక్కున్నాను. పెరుగు వేసి కడుక్కుంటే చేపలు నీసు వాసన చాలా వరకు తగ్గుతుంది. తరువాత మసాలా తయారు చేసుకుందాం. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4 స్పూన్లు ధనియాలు, అందులోనే 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 10-15 వరకు పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. అందులో సరిపడినంత నూనె వేసుకొని వేడయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 5 పచ్చిమిరపకాయ ముక్కలు మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి వేగినాక 2 టమాటాలను మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకున్నాను. ఈ టమాటాలు ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే గ్రేవీగా బాగుంటుంది కూర. చూడండి, నూనె పైకి తేలిన తర్వాత అందులోనే సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల వరకు కారాన్ని వేసుకున్నాను. దీన్ని కలుపుకుంటూ నూనె పైకి తేలే వరకు వేగనివ్వాలండి. చూడండి, వేగిపోయింది. నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం మొత్తాన్ని వేసుకోవాలండి. వేసుకొని ఇందులోనే 1 లీటర్ వరకు నీళ్లు పోసుకున్నాను నేను. మీకు గ్రేవీ తక్కువగా కావాలంటే కొద్దిగా నీళ్లను తక్కువగానే పోసుకోండి. నేను కొద్దిగా ఎక్కువగానే పోసుకుంటున్నానండి నీళ్లు గ్రేవీ కోసం. దీన్ని ఇలా కలుపుతూ మూత పెట్టి మరిగించాలండి. చూడండి, ఈ చింతపండు రసం మరిగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా చేప ముక్కలను నిదానంగా ఇందులో వేసుకోవాలి. చూశారు కదండి, ఈ విధంగా చేప ముక్కలన్నింటినీ నిదానంగా ఒకదాని పక్కన ఒకటి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో మరిగించాలి. చూడండి, ఒక 50% వరకు చేపలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. మీరు మసాలా పొడి కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను మా పిల్లల కోసం కొద్దిగా తక్కువే వేస్తున్నాను మసాలా పొడి. దీన్ని నిదానంగా ఇలా గరిటెతోటైతే అస్సలు కలుపుకోవద్దండి, ముక్కలు చెదిరిపోతాయి. కాబట్టి ఇలా మసిగుడ్డతోటే కలుపుకోండి ముక్కల్ని. ఇలా మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం, పులుపు సరిపోయిందో లేదో చూసుకోండి. మరలా మూత పెట్టుకొని మంటను సిమ్ములో పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు పులుసు దగ్గర పడే వరకు, చేప ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. చివరిగా గ్రేవీ దగ్గర పడింది చూడండి, ముక్క కూడా ఉడికిపోయింది. మరొక్కసారి ఇలా మసిగుడ్డుతోటి కలుపుకొని కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకోవాలి. దీన్ని ఒక 5 గంటల తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడే ముక్కలకి పులుసు, కారం, ఉప్పు సరిగ్గా పడతాయి. నేను ఒక 5 గంటల తర్వాత చూపిస్తున్నా. చూడండి, గ్రేవీ బాగా దగ్గర పడింది. ఇప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపల కూర. చివరిగా మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ అండి. బాయ్.